గత ఏడాది మాల్దీవులకు అంచనాలకు మించి సాయం చేసింది భారత్. ఈ ఏడాది బడ్జెట్లో మాత్రం కోత పెట్టింది. గత ఏడాది భారత్ మాల్దీవులకు బడ్జెట్లో 400 కోట్ల సాయం ప్రకటించింది. కానీ ఏడాది ముగిసే నాటికి అంచనాలకు మించి 770 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ విషయం బయటపడింది. తాజా మధ్యంతర బడ్జెట్లో మాత్రం కేవలం 600 కోట్లే కేటాయించింది. దౌత్య వివాదం నేపథ్యంలో భారత్ ఈసారి కేటాయింపుల మేరకు సాయం అందిస్తుందా, తగ్గిస్తుందా అన్నది వేచి చూడాలి. పొరుగు దేశాల విషయంలో భారత్ అభివృద్ధి కారక సహకార విధానాన్ని అనుసరిస్తోంది. అవసరాల్లో ఉన్న దేశాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్, లైన్ ఆఫ్ క్రెడిట్ పద్ధతిలో ఆర్థిక సాయం చేస్తోంది. భారత్కు దీర్ఘకాలిక మిత్రదేశంగా ఉన్న మాల్దీవులు గత కొంతకాలంగా చైనాకు దగ్గరవుతోంది. చైనా అనుకూలవాది మొహమ్మద్ ముయిజ్ అధ్యక్షపీఠం అధిరోహించాక ఈ మార్పు మరింత స్పష్టమైంది. ఈ నేపథ్యంలో లక్షద్వీప్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మోదీ చేసిన ప్రయత్నంతో మాల్దీవుల మంత్రులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. విచక్షణ మరచి ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. అయితే భారత్ అనుకూల ప్రతిపక్షానికి ఇది అవకాశంగా మారడంతో అధ్యక్షుడు ముయిజ్పై పార్టీలు విమర్శలు గుప్పించాయి. భారత్కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.